తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పలు పార్టీ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పార్టీ కార్యాలయాలలో జెండాలు ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలం చేశామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల రాష్ట్రం నష్టపోతుందని, తెలంగాణ వ్యతిరేకుల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం తాము కేసీఆర్ నాయకత్వంలో పోరాటాలు చేస్తామని అన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారుల చేత తెలంగాణ తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ కళ్యాణి శేఖర్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా మాస్టర్ నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులను ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ నకరికల్ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్ రెడ్డి, చీర పంకజ్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రు నాయక్, పల్లె రవికుమార్, మాల శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందరి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతకోని యాదయ్య, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లేశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరి దీపిక ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాణవత్ దీప్ల, దొడ్డి రమేష్, గోపకూరి స్వాతి రాజశేఖర్, నాయకులు జాఫర్, జమాల్ ఖాద్రి, అఫ్జల్ ఖాన్, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, తవిటి కృష్ణ, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కడారి కృష్ణయ్య, సింగం లక్ష్మి, యాట జయప్రదారెడ్డి, కొండ్ర స్వరూప, మల్లికాంబ, కంచర్ల విజయారెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, దేవరకొండ, నల్గొండ నకరికల్ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్ రెడ్డి, చీర పంకజ్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రు నాయక్, పల్లె రవికుమార్, మాల శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్లు గడియారం సెంటర్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద గల తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, దేవరకొండ, నల్గొండ నకరికల్ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్ రెడ్డి, చీర పంకజ్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రు నాయక్, పల్లె రవికుమార్, మాల శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందరి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతకోని యాదయ్య, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరి దీపిక ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాణవత్ దీప్ల, దొడ్డి రమేష్, గోపకూని స్వాతి రాజశేఖర్, నాయకులు జాఫర్, జమాల్ ఖాద్రి, అఫ్జల్ ఖాన్, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, తవిటి కృష్ణ, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కడారి కృష్ణయ్య, సింగం లక్ష్మి, యాట జయప్రదారెడ్డి, కొండ్ర స్వరూప, మల్లికాంబ, కంచర్ల విజయారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, దేవరకొండ, నల్గొండ నకరికల్ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్ రెడ్డి, చీర పంకజ్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రు నాయక్, పల్లె రవికుమార్, మాల శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందరి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతకోని యాదయ్య, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపిక ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాణవత్ దీప్ల, దొడ్డి రమేష్, గోపకూని స్వాతి రాజశేఖర్, నాయకులు జాఫర్, జమాల్ ఖాద్రి,
అఫ్జల్ ఖాన్, పిన్నప్రెడ్డి మధుసూదన్ రెడ్డి, తవిటి కృష్ణ, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కడారి కృష్ణయ్య, సింగం లక్ష్మి, యాట జయప్రదారెడ్డి, కొండ్ర స్వరూప, మల్లికాంబ, కంచర్ల విజయారెడ్డి పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధకుని శ్రీనివాస్ గౌడ్, పల్లబైన శ్యామ్ సుందర్, వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ, పట్టణ టూటౌన్ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, కార్పొరేటర్ అక్కనపల్లి బలరాం, మంగళపల్లి కిషన్, ఓరుగంటి వంశీ, రాష్ట్ర నాయకులు యానాల కరుణాకర్ రెడ్డి, పోకల దశరథ, సత్యనారాయణ, పెరిక మునికుమార్, పబ్బు నరేందర్ గౌడ్, పెరిక నరసింహ, శాంతి స్వరూప్, చక్రవర్తుల కళ్యాణ్, నాంపల్లి అయ్యప్ప, చిట్టిమల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కావాలని ప్రజలు 55 సంవత్సరాలు కోరిక తీర్చినందుకు ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు కోసం మొట్టమొదటగా నారా చంద్రబాబు నాయుడు లేఖ పంపించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వచ్చిన ప్రభుత్వం దాచుకొని ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించకుండా వచ్చిన తెలంగాణలో సంతోషం లేకుండా చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి, జంపాల చంద్రశేఖర్, దొంతినేని నరసింహారావు, చిందాల సంపత్, కొండేటి దయాకర్, కూరం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.